హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రాండ్ ఫినాలే డే 1 ఓటింగ్ ట్రెండ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. యాక్చువల్ ఓటింగ్ లైన్స్ ఈరోజు రాత్రి 10:30కి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత నుంచి అది గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లైన్స్ మాట. సో 7 కంటెస్టెంట్లు ఆ ఓటింగ్లో ఉంటారు అంటిల్ 20వ తారీఖు, అంటే గ్రాండ్ ఫినాలే ముందు రోజు వరకు ఆ లైన్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా చెప్తా. ఈ వీడియోలో బజ్ ట్రెండ్ గురించి మాట్లాడతా. అండ్ రేపు మార్నింగ్ నాకున్న సోర్సెస్ ద్వారా అఫీషియల్ రిపోర్ట్ మొత్తం రాదు. నేను మళ్ళీ చెప్పాను, ఫోన్ కాల్ ఓటింగ్ అనేది రాదు. ఫోన్ కాల్ ఓటింగ్ ఎవ్రీ వీక్లీ బేసిస్లో వస్తుంది. సో హాట్స్టార్లో ట్రెండ్ ఎలా ఉందో అనేది రేపు మాట్లాడతాను. నేను రేపు ఓటింగ్ రిపోర్ట్లో మాట్లాడతా. ఇప్పుడు నేను మాట్లాడబోయేది అవుట్ సైడ్ ట్రెండ్ ఎలా ఉంది, యూట్యూబ్ ట్రెండ్ ఎలా ఉంది, ట్విట్టర్ ట్రెండ్ ఎలా ఉంది, అవుట్ సైడ్ బజ్ ఎలా ఉంది, అండ్ ప్రీవియస్గా వీళ్ళందరూ ఎవరైతే 7 మెంబర్స్ ఉన్నారో అప్పుడు ఎలా ఉన్నది అవన్నీ కన్సాలిడేట్ చేసి చెప్పే ప్రయత్నం ఇది. సో యాక్చువల్ ఇన్ఫో, యాక్చువల్ ఓటింగ్ ట్రెండ్ తెలియాలంటే రేపటి నుంచి గట్టిగా తెలుస్తుంది. అది కూడా హాట్స్టార్దే. నేను రేపటి నుంచి ఏం చేస్తానంటే హాట్స్టార్లో ఎలా వస్తుంది, దాంతోపాటు బయట ట్రెండ్ ఎలా ఉంది. ఫోన్ కాల్ది మనకు తెలీదు. సో బట్ ఫోన్ కాల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ థింగ్స్ కూడా నేను టచ్ చేయబోతున్నా అనే వెరీ హై లెవెల్. ఒకవేళ దిగాల్సి వస్తే, ఒకవేళ నిజంగా మన వాయిస్ రేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ టాపిక్లు కళ్యాణ్ పిఆర్ వర్సెస్ తనుజ పిఆర్ ఏవైతే ఇష్యూస్ రన్ అవుతున్నాయో, నాకు మల్టిపుల్ మెంబర్స్ మెసేజ్ చేశారు, మాట్లాడుతున్నా. ఇలా కాదు, ఒక్కసారి మాట్లాడదాం. నేను ఎందుకు సేఫ్గా తప్పించుకోవడం, సేఫ్గా వద్దు, సేఫ్ గేమ్ వద్దు, నా వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు రిగార్డింగ్ క్యాస్ట్ వర్సెస్ లాంగ్వేజ్. నేను ఆల్రెడీ చెప్పా, లాస్ట్ 2 వీక్స్ చెత్తా చెదరం మొదలవుతుంది, రెడీగా ఉండండి. మీరు పిఆర్ రకరకాలుగా మనల్ని మ్యానిపులేట్ చేయడానికి చేస్తారని. కానీ వాళ్ళు మనల్ని ఇంకా వీళ్ళు ఇంతకంటే దిగజారరు అన్నప్పుడల్లా ఇంకా దిగజారుతూనే ఉన్నారు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మళ్ళీ అది రైట్ అనే అనిపిస్తుంది. సో ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నా. కొంచెం కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు, ముందుగానే డిస్క్లైమర్ రాస్తున్నా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి చూడండి. మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, బయోలో లింక్ ఉంటుంది. ఆర్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సెర్చ్ చేసిన వస్తుంది, మై రివ్యూస్ అఫీషియల్ బ్లూ టిక్ ఉంటుంది, 12,300. సో ఫాలో అవ్వండి. 2 వారాలు మంచి అప్డేట్స్, లీక్స్ అన్నీ వస్తాయి. కావాలంటే బిగ్ బాస్ 9 అయిపోయిన తర్వాత మీరు అన్ఫాలో అవ్వచ్చు. ఇంకా లాగ్ లేకుండా మొదలు పెడదాం. సో టాప్ 7 ఈ గొంతోడిపోయింది. టాప్ 7లో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, 3, 4, 5, 6, 7 ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ పొజిషన్కి ఇద్దరు గట్టిగా ఫైట్ చేసుకుంటున్నారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం థర్డ్ పొజిషన్కి ఇంత ఫైట్ ఉంటుంది అనుకోలేదు. థర్డ్ పొజిషన్కి బీభత్సమైన ఫైట్ అవుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఒకవేళ ఉంటే బాటమ్ 2లో ఎవరున్నారో, ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. అలాగే ఈ పిఆర్ గోల గురించి మాట్లాడదాం. పిఆర్ గోల ఇప్పుడు ఇద్దరిది టచ్ చేస్తున్నాను నేను. తల్లి బిడ్డ అన్యాయం, తనూజ పిఆర్ వర్సెస్ కళ్యాణ్ పిఆర్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఈ బ్యాచ్ వచ్చి ఒక కంప్లైంట్స్ ఇస్తారు, ఇటుపక్క బ్యాచ్ వచ్చి ఒక కంప్లైంట్ రేస్ చేస్తారు. ఇప్పుడు తనూజ వాళ్ళు పిఆర్లు యూజ్ చేస్తుంది ఏందిరా అంటే లాంగ్వేజ్ ట్యాగ్. దే ఆర్ బ్రింగింగ్ లాంగ్వేజ్ ట్యాగ్. అది నాకు తెలిసి ఇవన్నీ వస్తాయని. ఇది రైటా రాంగ్ అంటే నేను మీ విజ్ఞతకి వదిలేసాను. ఇక్కడ నాకు ఇద్దరు చేసినవి రాంగ్ అనిపిస్తుంది. రాంగ్ అనే చెప్తావు 10 వెళ్ళిపోయిన తర్వాత అయినా. కానీ నేను రాంగ్ అని చెప్పినంత మాత్రాన వాగిపోవు. అది రైట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీరు గత సీజన్లో చూసినా కూడా ఇవన్నీ నడిచాయి. బట్ నేను ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. లాంగ్వేజ్ తెచ్చినా, క్యాస్ట్ తెచ్చినా, రిలీజన్ తెచ్చినా నాకు చెడ్డ చిరాకు. సో తనూజ వాళ్ళు పిఆర్లు ఏం చేస్తున్నారంటే భాషను తెస్తున్నారు. మన అమ్మాయిని గెలిపిద్దాం అని చెప్పి అవసరం లేకపోయినా ఆ కన్నడ భాష ట్యాగ్ తెస్తున్నారు. ఆ ఓట్ల కోసం అని చెప్పి నానా ట్రై చేస్తున్నారు. ఆ స్పేసుల్లోకి వెళ్ళి, ట్విట్టర్లోకి వెళ్ళి, అది ఇప్పుడు ఎక్స్ అని మారిపోయింది, అక్కడికి వెళ్ళి కళ్యాణ్ని తిట్టడము, కళ్యాణ్ని హ్యూమిలియేట్ చేసి మాట్లాడడము, కళ్యాణ్ని డీమీనింగ్గా వచ్చినట్టు ఇది చెత్త చెదారం ఎక్కువైపోయి చాలా ఎక్కువ బార్డర్స్ కూడా క్రాస్ చేసేస్తూ, ఒక పక్క అబ్యూస్ చేస్తూ, ఇంకో పక్క మన కన్నడ అమ్మాయి పరువు నిలబెట్టాలి, తెలుగులో మన అమ్మాయి జెండా పాతెంగేలా ఉంది, సో మనం బిగ్ బాస్ చూసినా చూడకపోయినా ఓట్లు వేయాలి, కన్నడ అని చెప్పి ఇది మొదలుపెట్టారు. ఇది నాకు తెలిసి అవుద్దని. ఇది రైటా రాంగా బ్రో అంటే రాంగే, కానీ నాకు రాంగ్, అందరికీ రాంగ్. అంటే ఇదే ఫస్ట్ టైమే జరుగుతుందంటే ఇదే ఫస్ట్ టైం జరగట్లేదు. లాస్ట్ ఇయర్ జరిగింది, ముందు సంవత్సరాల్లో కూడా జరిగింది, ఇక మీద కూడా జరుగుతుంది. అది నేను మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎవరైతే డైహార్డ్ బిగ్ బాస్ ఫ్యాన్స్, లాయల్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఉన్నారో, ఇంక్లూడింగ్ తనూజ ఫ్యాన్స్,
భాషని తేవద్దు ఇందులోకి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బాగా ఆడుతుందా ఓట్లు వేసుకోండి. భాషను తేవడం వల్ల గేమ్ వేరేలా వెళ్ళిపోతుంది. అది వేరే అదొక పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా భాష అనేది ఇంకా పెద్ద పాలిటిక్స్. సో అది మీరు సక్సెస్ఫుల్గా తెచ్చేశారు. మీరు తాగపోయినా కూడా రివర్స్ పిఆర్ స్ట్రాటజీలో అది వస్తుంది. బట్ మీరు అది యూజ్ చేసుకొని ముందుకెళ్ళే విధానం నాకు నచ్చట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మీ ఇష్టం. బట్ నన్ను అడిగితే అది రైట్ కాదు. బట్ మళ్ళీ చెప్తున్నాను కదా, ఇట్స్ యువర్ కాల్. ఇప్పుడు కళ్యాణ్ది వచ్చేసరికి కళ్యాణ్ది రాంగ్ ఏంటంటే ఇక్కడ భాష తెస్తున్నట్టు ఇక్కడ క్యాస్ట్ తెస్తున్నారు. క్యాస్ట్ ఇదేమైనా ఫస్ట్ టైం కళ్యాణ్ తేడం అంటే కాదు. ముందు సీజన్లో కూడా పేర్లు ఎందుకు కానీ ముందు సీజన్లో కూడా గట్టిగా తెచ్చారు. దాని ముందు సీజన్లో కూడా తెచ్చారు. క్యాస్ట్ ఏముంది, కమ్యూనిటీయే తెచ్చారు, రిలీజనే తెచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే మొన్న ఒక ఈవెంట్ జరిగింది, ఆ క్యాస్ట్ హెడ్ వచ్చారు, వాళ్ళు ముందుగానే మాట్లాడుకున్నారు, ఓట్లు వేయించమని చెప్తున్నారు, ఓట్లు వేస్తా అని చెప్తున్నారు. అక్కడ అందులో వాళ్ళ నాన్నగారు ఇన్వాల్వ్ అవ్వడం అసలు మాకు నచ్చలేదు. వాళ్ళ నాన్నగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డయాస్ మీద, నీతిగా నిజాయితీగా ఉండాలి, ఎవరిని తొక్కుకు వెళ్ళకూడదు అని చెప్పి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇలాంటి జనరల్ ఎలక్షన్స్లోనే క్యాస్ట్ బేస్ పాలిటిక్సే నడుస్తుంది. ఇంకా అదే చిరాకు. బట్ అది అవ్వదు, మన ఇండియా లాంటి కంట్రీలో అది అవ్వదు. మనం అది సక్సెస్ఫుల్గా బిగ్ బాస్కి కూడా తెచ్చేసాం. ఈ సీజన్ ఏం కదా, ముందు సీజన్. సో నన్ను అడిగితే ఇప్పుడు తనూజ వాళ్ళు లాంగ్వేజ్ ఎలా అయితే తెస్తున్నారో అది ఎంత రాంగో ఇది కూడా అంతే రాంగ్. క్యాస్ట్ తేడం చాలా చెత్త. ఈ రోజుల్లో కూడా 2025లో కూడా క్యాస్ట్ బేసిస్ దీనికి మళ్ళీ 190 ఏమంటారు సైడ్ డైలాగ్ వేస్తారన్నమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా జరిగింది, వాళ్ళే పిలిచారు. ఏంది పిలిచినా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలి. ఒక కులాన్ని తెచ్చి ఓటేయమను అని అంత మూర్ఖత్వం ఇంకేం లేదు. నచ్చితే ఏ కులమైనా వేస్తారు కదా. ఇక్కడ కులం ఎందుకు వస్తుంది, భాష ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లే. సో ఇద్దరితో రాంగే. కానీ వాళ్ళు ఏం వాదించుకుంటారు, ఇప్పుడు తనుజ విఆర్లో వాదించుకున్నట్టే, ఏం బ్రో ఇప్పుడు వరకు జరగలేదా, మావోడి క్యాస్ట్ మావోడికి ఓటు ఏమంటే దాంట్లో తప్పేముంది, ఇంతకుముందు ఎవరో జరగలేదా, అక్కడ అనుకోకుండా వచ్చారు వాళ్ళ నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారు అంటారు. దానికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంది? అందుకే చెప్తున్నా, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేనేం చెప్తున్నానంటే, నీకు ఒక కంటెస్టెంట్ నచ్చాడు అనుకోండి, జెండర్ కార్డు తీయొద్దు, ఆడా మగ అని, భాష కార్డు తీయొద్దు, తెలుగు కన్నడ తమిళ అని చెప్పి, క్యాస్ట్ కార్డు తీయొద్దు, ఓకేనా, అది కమ్మ కాప రాజులు అని చెప్పి. అలాగే రిలీజన్ కార్డు తీయొద్దు, వాళ్ళు క్రిస్టియనా ముస్లిమా హిందూ అని చెప్పి. మీకు ఆ కంటెస్టెంట్ నచ్చితే మనస్ఫూర్తిగా మీరు వెళ్ళి ఓట్లేయండి, అంతే తప్ప ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి పత్యాపారాలు చేసి మీరు చీప్ అవ్వద్దు, మీ కంటెస్టెంట్ని చీప్గా అయ్యేలా చేయొద్దు. దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్. అంతకుమించి నేను చెప్పేది లేదు. సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ ఆన్ బోత్ పియర్స్. ఇద్దరివి నాకు నచ్చలేదు. ఇది చెప్పాలనుకునే, దీన్ని మీరు లాగితే నేను ఇంకా గట్టిగా లాగుతా, అప్పుడు ఇంత సాఫ్ట్గా అయితే నేను మాట్లాడను. అది సో మిగిలిన పియర్లు కూడా ఎవడ పని ఆడే వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు. ఒకళ్ళు చన్నాళ్ళు కాలేజీలకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చేస్తున్నారంటే మీరు వెళ్ళి చేయండి. మిమ్మల్ని ఎవరన్నా ఆపారు? వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా వెళ్తారు, శ్మశానం కూడా వెళ్తారు, మీరు వెళ్ళండి. చెప్పినా ఆ రోజులు ఎప్పుడో అథెంటిక్గా పడే ఓట్లు ఎప్పుడో పోయే. మీరు వెళ్ళండి కాలేజీలకి స్కూల్కి. మీ ఊళ్ళో లేవా, మీ సిటీల్లో లేవా, వెళ్ళండి. శ్మశానం కూడా పోండి, అక్కడ కూడా ఉంటాడు కదా కాపరాతో కూడా వేయించండి, కాపరియో. సో అది ఓటింగ్లోకి వస్తే ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది, అకార్డింగ్ టు ద బస్ అండ్ అకార్డింగ్ టు ది లేటెస్ట్ రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్ 1 వీక్ ముందు కూడా తనుజ కంటే కళ్యాణ్కి 2.5% ఎక్కువ వచ్చింది హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్ ఓటింగ్లో. దాని తర్వాత వీళ్ళిద్దరు గ్రాఫ్ చూసుకుంటే పెద్ద డౌను ఏం అవ్వలేదు, అంటే పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు, అంత బీభత్సమైన పైకి ఏం వెళ్ళలేదు. మామూలుగా ఇద్దరు కంపేర్ చేసుకుని ఇద్దరు బాగా ఆటలాడారు. ఒక ఎక్స్ట్రా ఫెచ్చింగ్ ఏమొచ్చిందంటే టికెట్ ఫైనల్ వచ్చింది, బట్ ఓటింగ్లో లేడు కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇద్దరికి పెద్ద డ్యామేజ్ ఏం జరగలే. అలాంటప్పుడు డ్రాస్టిక్గా ఈ పొజిషన్లు ఏం మారవు. యాజ్ ఆఫ్ నౌ అయితే మారట్లేదు. రేపు హాట్స్టార్ రిపోర్ట్ వచ్చాక చెప్తే అసలు ఎలా ఉంది పరిస్థితి. బట్ యాజ్ ఆఫ్ నౌ సోషల్ మీడియా ట్రెండ్, ఇట్ కుడ్ బి యూట్యూబ్ పోల్స్, ట్విట్టర్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఆ బయట పబ్లిక్లో అయినా ఎక్కువ అంటే నెక్ టు నెక్ అవుతున్నా కూడా ఒక 2 to 3% ఎడ్జ్ కళ్యాణ్ పడాలాగా ఉంది. ఇది తనుజ ఫ్యాన్స్ ఒప్పుకోరు, దానికి నేనేం చేయలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. కళ్యాణ్ పడాలా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. తనుజ ఫ్యాన్స్ ఎందుకు ఒప్పుకోర్రా అంటే గత 10 వారాలుగా ఫస్ట్ వీక్ నుంచి 10 వారాల వరకు తనుజ ఏకదాటిగా ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాంటి అమ్మాయి ఎలా మారిందంటే మారుతుంది. లాస్ట్ 3 వారాలు ఆమె కంప్లీట్ నెగిటివ్ ప్రోమోలు పడ్డాయి, దానివల్ల నెగిటివ్ అయింది. దాంతోపాటు ప్యారలల్గా కళ్యాణ్కి మంచి కెప్టెన్, రెండోసారి కెప్టెన్ అయ్యాడు, టికెట్ టు ఫైనల్ విన్నర్ అయ్యాడు, ఎమోషనల్గా జనాలకి కనెక్ట్ అయింది, ఆ రోడ్డు టాస్క్ హెల్ప్ అయింది, అక్కడ చాలా థింగ్స్ హెల్ప్ అయ్యాయి. సో సడన్గా ఇలా మారింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మారింది, ఇలా అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. నేను అదే చెప్తున్నా, ఏది గ్రాండెడ్గా తీసుకోవద్దు. కళ్యాణే విన్నర్ అని ఫిక్స్ అవ్వలేదు.
అదైతే మీరు డిసైడ్ అవ్వండి. అలాగే తనూజ విన్నర్ అని డిసైడ్ అవ్వలేదు. వీళ్ళిద్దరికీ బ్రైట్ ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో వెజ్లో అయితే కళ్యాణ్ పడాలా ఉన్నాడు, సెకండ్ తనూజ ఉంది. మారుద్దా అంటే మారొచ్చు, మారకపోవచ్చు, కానీ ఫిక్స్ అయితే అవ్వలేదు. నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. ఆ పియర్లు అంటారా, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మనం ఏం చేయలేం. నా వ్యూ పాయింట్ అయితే చెప్పాను. ఇప్పుడు చూడండి హైలైట్ చెప్తా. థర్డ్ పొజిషను 90% ఏమనుకుంటారా అంటే ఇమాన్యుయల్ ఫిక్స్ అయిపోయాడు అనుకుంటారు. నో, ఇమాన్యుయల్ ఫిక్స్ అవ్వలేదు. ఇమాన్యుయల్కి ఏ రేంజ్ అయితే ఓటింగ్ పడుతుందో, ఇమాన్యుయల్కి ఏ రేంజ్ ఫోన్ కాల్ ఓటింగ్ అయితే పడుతుందో, డిమాండ్ పవన్ కూడా అదే రేంజ్లో ఫోన్ కాల్ ఓటింగ్ పడుతుంది. దానికి మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్ ఎలా అయితే ఓన్ చేసుకున్నారో డిమాండ్ పవన్ కూడా అలానే ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. గత 3-4 వారాలుగా కామనర్గా డిమాండ్ పవన్ కూడా గుర్తించారు. అరే డిమాండ్ పవన్ కూడా కామనరేరా, డిమాండ్ పవన్ పెద్ద ఫినాన్షియల్గా రిచ్ ఏం కాదు, చాలా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసు, సొంత ఇల్లు కూడా, ఇవన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు వరకు ఓన్లీ కళ్యాణ్ అనుకున్నారు, డిమాండ్ పవన్ ఇంకా దరిద్రంలో ఉన్నాడని చెప్పి తెలుసుకున్నారు. అంటే ఇది అవసరం లేదు, కానీ వీళ్ళు తెచ్చారు కాబట్టి ఇవి కూడా తెస్తున్నారు. తెచ్చి ఆట కంపేర్ చేస్తే బాగా ఆడాడు కదా, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, ఆల్మోస్ట్ గ్రౌండెడ్గానే ఉన్నాడు, ఎక్స్ట్రాలు ఏమీ చేయలేదు, పెద్ద పెద్ద గొడవలు కూడా హౌస్ మేట్స్తో ఏం జరగలేదు, అలా ఫుట్ ట్రాక్ తప్ప అని చెప్పి ఓన్ చేసుకొని ఓట్లు వేస్తున్నారు. ఎలా ఓట్లు వేస్తున్నారని మళ్ళీ చెప్తారు. లాస్ట్ వీక్ శుక్రవారం నైట్ వరకు హాట్స్టార్ ఓటింగ్లో బాటమ్ లాస్ట్ 6th పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఫోన్ కాల్ ఓటింగ్ యాడ్ అయిందో సుమన్ శెట్టి 4th పొజిషన్కి వెళ్ళి రీతు 5th పొజిషన్, 6th పొజిషన్ పడింది. ఫోన్ కాల్ ఓటింగ్ అంత ఇంపాక్ట్ ప్లే చేస్తుంది, చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. చాలా సైలెంట్ ఓటింగ్ అనేది ఫోన్ కాల్ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ అయినా ఏ ఎలక్షన్స్ అయినా ఓటింగ్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇది కూడా ఫోన్ కాల్ ఓటింగ్ అనేది కూడా ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచి పడుతుంది. ఎందుకంటే వాళ్ళు హాట్స్టార్ ఓపెన్ చేసి వాళ్ళకి అంత ఓపిక ఉండదు, ఫోన్ కాల్లో కొడేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్కి ఫోన్ కాల్ ఓటింగ్ చాలా ఎక్కువ పడుతుంది. యూట్యూబ్ పోల్స్లో ఈ నలుగురిని పెట్టినప్పుడు వాళ్ళిద్దరిది 40-40, 45-45 వచ్చి వీళ్ళకి 5%, 7% వస్తుంది చూసారా. బయట రియాలిటీలో అలా లేదు, అది యూట్యూబ్ పోల్లో అలా వస్తుంది తప్ప బయట పోళ్ళు పక్కన పెడితే ట్రెండ్ కానీ బజ్జీలో కానీ చూస్తే వీళ్ళకి కూడా మంచి డీసెంట్, అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు కళ్యాణ్గా 25 వచ్చింది అనుకోండి %, ఈమెకు తనూజకి 23 వచ్చింది అనుకోండి, ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్కి 13 అలా కూడా వస్తున్నాయి. మీకు అర్థమైందా? సింగిల్ డిజిట్లో ఏం లేదు యూట్యూబ్ పోల్లో చూపించినంత. కానీ వీళ్ళు విన్నింగ్ రేస్కి ఆల్మోస్ట్ కష్టం. సో వీళ్ళు ఫైట్ 3వ పొజిషన్కి, ఆ 3వ పొజిషన్తో పాటు సూట్ కేస్కి. ఈసారి నాకు తెలిసి 90% 3వ పొజిషన్ ఉన్న వాళ్ళకి సూట్ కేసు ఆఫర్ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరున్నా కూడా సూట్ కేసులు పట్టుకెళ్ళిపోతారు. అది 10 లక్షలు అవ్వచ్చు, 15 లక్షలు అవ్వచ్చు, 25 లక్షలు అవ్వచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరికి సూట్ కేసు ఆఫర్ చేసినా 90% పట్టుకెళ్ళిపోతారు. తప్పేం లేదు, ఏమేం చేసి ఇదే ఫస్ట్ టైం. అందరూ 5th పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో 3rd పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, 4th పొజిషన్లో డిమాండ్ ఉన్నాడు. బట్ వెరీ 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 థిన్ లైన్ డిఫరెన్స్. ఈ పొజిషన్లు మారుతాయి అంటే 100% మారే అవకాశం ఉంది. సో ఇట్స్ అ టఫ్ ఫైట్ బిట్వీన్ డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్. ఇది పంచాయతీ, రేపు మాట్లాడుకుందాం డీటెయిల్గా. నెక్స్ట్ 5, 6, 7 వీళ్ళు ముగ్గురు డేంజరే. వీళ్ళు ముగ్గురులో ఎవరు టాప్ 5, వాళ్ళు టాప్ 5కి వెళ్తారో టాప్ 6కి వెళ్తారో బిగ్ బాస్ క్లారిటీ లేదు. అది డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టాప్ 5 వెళ్తారంటే 5th పొజిషన్ ముగ్గురు పోటీ. ఎందుకు పోటీ అంటున్నానంటే సుమన్ శెట్టిని మనం ఏమనుకుంటున్నామంటే ఆట లేదు కదా తీసేద్దాం అనుకుంటే ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తీస్తారు. సుమన్ శెట్టికి ఫోన్ కాల్ ఓటింగ్ గట్టిగా పడుతుంది. సో లాస్ట్ వీక్ లాగా ఇప్పుడు కూడా పడితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడు, సంజన ఎలిమినేట్ అవుద్ది, సేమ్ అలాగే పరిస్థితి అయితే. అండ్ భరణి గారికి వీళ్ళిద్దరి మీద ఓటింగ్ పడుతుంది, రెండూ పడుతుంది, ఫోన్ కాల్ పడుతుంది, హాట్స్టార్ పడుతుంది. మీకు అర్థమవుతుంది కదా. భరణి గారికి ఎందుకో ఆయన ఇల్లు వచ్చిన తర్వాత ఓకే డ్యూ టు సమ్ ఆబ్లిగేషన్ వెళ్ళాడు వచ్చాడు అన్నీ జరిగాయి, ఇంకా వదిలేద్దాం, అది అయిపోయిన పత్యాపరాలు జరిగిపోయాయి. కానీ పోస్ట్ కమ్బ్యాక్ భరణి గారికి ఓట్లు బాగా పడుతున్నాయి. మేబీ ఆయన మంచి పిఆర్ని సెట్ చేసుకున్నాడో తెలియదు, వచ్చిన తర్వాత జనరల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యారో తెలియదు, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యారో తెలియదు, ఆ క్రాస్ ఓటింగ్ బయట వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా దివ్య లాంటి వాళ్ళది ఓట్ షేర్ ఏమైనా పడుతుందో లేదో తెలియదు. కానీ భరణి గారికి వీళ్ళిద్దరికంటే మంచి ఓటింగ్ పడుతుంది బోత్ ఫోన్ కాల్ అండ్ హాట్స్టార్లో. ఆయన 5th పొజిషన్లో ఉన్నాడు, 6th పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు, 7th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సంజన ఫ్యాన్స్ ఇది నచ్చదు, కానీ జరుగుతుంది అదే. లాస్ట్ వీక్ లాగే ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే ఎండ్ ఆఫ్ ద డే శనివారంకి వచ్చేసరికి ఫోన్ కాల్ ఓటింగ్ ప్లస్ హాట్స్టార్ ఓటింగ్ కలిపితే అప్పుడు మోస్ట్లీ సంజన గారు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ సింగిల్ ఎలిమినేషన్. లేదు వాళ్ళు టాప్ 5 అని పెట్టుకుందాం అని చెప్పి డబుల్ ఎలిమినేషన్ కొట్టుకెళ్ళిపోతే సంజన గారితో పాటు సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది.
సో యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ ట్రెండ్ ఇలా ఉంది. సో లెట్ మీ రిపీట్ మై క్వశ్చన్ వన్ మోర్ టైం. ఈ 7 నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఆర్ ఓటింగ్ లైన్స్లో ఉన్నారు కాబట్టి ఈ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ 7లో మీ ఓట్ ఎవరికి, అలాగే ఈ 7లో డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే రితు ఫ్యాన్స్, ఇప్పుడు రితు ఎలిమినేట్ అయిపోయింది, రితు ఫ్యాన్స్ మీ ఓటు ఎవరికి, అలాగే దివ్య ఫ్యాన్స్ మీ ఓటు ఎవరికి, అలాగే శ్రీజ ఫ్యాన్స్ మీ ఓటు ఎవరికి. వీళ్ళు ముగ్గురికే కొంచెం డీసెంట్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అడుగుతున్నా. అలాగే పోనీ ఫర్ ఎగ్జాంపుల్ రాము ఫ్యాన్స్ కూడా ఒకవేళ ఉంటే యాక్టివ్గా ఉంటే మీ ఓటు ఎవరికి, సో దట్ క్రాస్ ఓటింగ్ ఎంత హెల్ప్ అవుతుంది, వాళ్ళ పొజిషన్లో ఎంత చేంజ్ అవుతుంది అనే దానికి కూడా మాకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి అడుగుతున్నాం. యాజ్ ఆఫ్ నో ట్రెండ్ అయితే ఇలా ఉంది. సో మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. నా ఓటింగ్ అనాలిసిస్ అయినా ఏ రివ్యూర్ ఓటింగ్ అనాలిసిస్ అయినా ఒకసారి విని ఆస్వాదించి మీ కామెంట్ చేసి వచ్చేయండి. మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా ఏ పిఆర్ ఆ మ్యానిపులేషన్లో కూడా పడకుండా ప్రశాంతంగా 2 మోడ్లు కుదిరితే హాట్స్టార్లో లాగిన్ అయ్యి ఓటేయండి, ఫోన్ కాల్లో రింగ్ ఇవ్వండి రోజుకి, అంతే, డన్ అండ్ డస్టెడ్. తర్వాత లెట్ ది బెస్ట్ ప్లేయర్ విన్. ఓకే, సో దిస్ ఈస్ ది ఓటింగ్ ట్రెండ్ ఫ్రమ్ మై రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి, వర్త్ టు సబ్స్క్రైబ్. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.